ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో భాగం తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ చిన్న కుమారుడు అతను వెళ్ళిన దేశములో చెడ్డ వ్యాపారాలు చేసి తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. తినడానికి తిండిలేక ఎంతో దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఆ తండ్రి ఎంతకాలము నుండి కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడో గాని వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను దేవునికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చిన్న కుమారుడిలాగా మనము కూడా ఈ లోక ఆశలతో ఎన్నోసార్లు దేవునికి దూరమైపోయి ఉంటాం. ఆ తండ్రి చిన్న కుమారుడి కోసం ఎలాగైతే ఎదురు చూశాడో, మన పరలోకపు తండ్రి అంతకంటే మిక్కిలిగా నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్నా ఆ జాలిగల ప్రేమగల దేవుడు హిస్సోపుతో నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తాడు. ఆలస్యం చేయవద్దు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, రేపు నీది కాదు. ఆమెన్.